మనం మండే ఈ వీక్ మొత్తం ఎలా ఉందో ఒకసారి నేను డైలీ చార్ట్లో చెప్తాను. దాని తర్వాత మనం మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలో మళ్ళీ ఒకసారి చూద్దాం మనం 15 మినిట్స్లో. ఫస్ట్ మనం డైలీ చార్ట్లో మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందో ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఏంటంటే గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్ ఇదే రేంజ్లో చాలా రోజుల వరకు ఇదే రేంజ్లో ఉంది. మార్కెట్ ఈ సెల్లింగ్లోనే మార్కెట్ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసింది. ఇక్కడ దీన్ని క్రియేట్ చేసి మార్కెట్ ఇక్కడ ఏంటంటే సైడ్ వేస్ అయిపోయింది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళేది ఉంటే సరే వెళ్ళలేదు, మంచి అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ ఏంటంటే ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఇట్లా సైడ్ వేస్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. మార్కెట్ చూసుకోండి ఇక్కడ ఒక బుల్లిష్ మార్కెట్ ఇచ్చి దాని తర్వాత మార్కెట్ ఒక 2-3 డేస్ నుంచి మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. ఇంకొక 2 డేస్ కానీ మండే కానీ దీన్ని బ్రేక్ చేస్తే మనకు 47,300 మనకు అప్ సైడ్ దీని ఇవన్నీ ఆల్రెడీ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే ఛాన్స్ మాత్రం ఎక్కువ ఉంది. నా టార్గెట్ అయితే 48,000 వరకు అయితే ఉంది. ఇక్కడ వరకు అయితే ఫస్ట్ టార్గెట్ ఉంది డైలీ చార్ట్లో. దీన్ని మాత్రం ఖచ్చితంగా క్రాస్ చేస్తాం. మార్కెట్ 48,000 బ్రేక్ చేస్తే మనకు ఆల్ టైమ్ హై 48,500 వరకు వెళ్ళే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్స్ ఉన్నాయి 47,346. దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అయింది అనుకోండి, వచ్చే రోజుల్లో మాత్రం మార్కెట్ మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది మనకు. ఓకే, ఒకవేళ దీన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడనే సైడ్ వేస్ అయిపోయి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ అనేది సెల్లింగ్లో ఖచ్చితంగా వస్తుంది. 46,100 బ్రేక్ చేస్తే 46,100 కింద మనకు మార్కెట్ బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మనం మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలో చూసుకున్నాం 15 మినిట్స్లో బ్యాంక్ నిఫ్టీ. మండే రోజు చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది. మనకి ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఇదేదో లాస్ట్ ట్రెండ్ లైన్ గీసాను చూడండి. ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ ఒక సెల్లింగ్లోకి వచ్చింది. ఒక ట్రాజెక్షన్ ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయి చిన్నగా సెల్లింగ్లోకి వచ్చేసింది. రేపు మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలో మనం చూసుకుందాం. మండే మాత్రం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి మనకు 46,700 800 దగ్గర ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, మనం సి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ టార్గెట్ 47,350. ఓకే, మార్కెట్ పీ సైడ్ మాత్రం 46,400 కింద ఇది మంచి సపోర్ట్ లెవెల్. కాబట్టి పీ సైడ్ ప్లాన్ చేసుకుంటే 46,400 కింద మనం ప్లాన్ చేసుకున్నాం. అంతకుముందు అయితే అసలు పీ సైడ్ ప్లాన్ చేసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ మనం పీ సైడ్ ప్లాన్ చేసుకుంటే మంచి సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం సపోర్ట్ ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఎక్కడ పీ సైడ్ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ దీని కింద సస్టైన్ అవ్వనివ్వండి, 46,400 లెవెల్ కింద సస్టైన్ అయితే దాని తర్వాత మనం పీ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. అదర్వైజ్ మనం దీన్ని బ్రేక్ చేస్తే దీనిపైన ఇక్కడ నుంచి ఇక్కడ మనము సి సైడ్ ప్లాన్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం నిఫ్టీలో చూసుకుందాం. నిఫ్టీలో మనం ఎలా ట్రేడ్ చేయాలి. నిఫ్టీ చూసుకుంటే మనకు మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. మార్కెట్ ఆల్ టైమ్ దగ్గర హై టచ్ చేసి 3-4 డేస్ నుంచి ఆల్ టైమ్ హై దగ్గరనే మనకు ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ పెద్దగా లేదు, అప్ సైడ్ పెద్దగా లేదు. మార్కెట్ మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళే ఛాన్స్ చాలా పెద్ద 22,300 లెవెల్ దగ్గర నుంచి మనకు మార్కెట్ సెల్లింగ్లోకి వస్తుంది. ఓకే, దీన్ని బ్రేక్ చేస్తే 22,300 మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే 22,500 ఫస్ట్ లెవెల్. మనకు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి 22,000 నుంచి ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చేస్తుంది డైలీ వైజ్గా. మనం ఇప్పుడు 15 మినిట్స్లో ఎగ్జాక్ట్గా ఎలా ట్రేడ్ చేయాలో చూసుకున్నాం మనం నిఫ్టీలో. ఈ లెవెల్ చూసుకుంటే మనం 22,100 ఈ లెవెల్ దగ్గర మనకు 2 డేస్ దీనిపైన సస్టైన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ షార్ప్ రికవర్ వచ్చేసింది. మనకు వీ షేప్లో రికవర్ వచ్చి మార్కెట్ అనేది దీనిపైన సస్టైన్ అయింది. మనకు ఫ్రైడే రోజు గ్యాప్ అప్ అయింది. మార్కెట్ గ్యాప్ అప్ అయి పెద్ద మూమెంట్ లేదు. నిఫ్టీలో సైడ్ వేస్ అయిపోయింది ఫుల్గా. నిఫ్టీ సైడ్ ఎవరైతే సీసాలు ప్లాన్ చేసుకోవాలనుకుంటారో మనకు ఫ్రైడే రోజు ఏదైతే హై ఉందో మనకు 22,000 ఈ లెవెల్ 22,280-300 లెవెల్, ఈ లెవెల్ పైన మార్కెట్ మనకు సస్టైన్ అయితే అప్పుడే సి సైడ్ ప్లాన్ చేసుకోండి. అదే రోజు మనం సి సైడ్ ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ చూసుకుంటే ఈ లెవెల్ నుంచి మనకు ఒక సెల్లింగ్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. 22,200 300 నుంచి సెల్లింగ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దీనిపైన సస్టైన్ అయితే 22,300 పైన సి సైడ్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ 22,200 బ్రేక్ చేస్తుంది అనుకోండి, ఒక చిన్న పీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం ఈ లెవెల్ వరకు. 22,100 బ్రేక్ చేస్తే మనకు మార్కెట్ సపోర్ట్గా మనకు ఫస్ట్ సపోర్ట్ ఇది 22,000 సైకాలజికల్ లెవెల్. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఇది. మనం ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్లోకి వస్తే సి సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు దీనిపైన ప్లాన్ చేసుకోవాలనుకున్నాం 22,300. ఒకవేళ 22,300 పైన మార్కెట్ మాత్రం సస్టైన్ అయితే మనకు అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చి 22,500 పెద్దగా ఫస్ట్ టార్గెట్ మనకు 22,350. దాని తర్వాత 22,480 ఈ లెవెల్స్ మనకు అప్ సైడ్ మూమెంట్లో. ఓకే, మా వీడియో కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.